ఇట్ ఈస్ నాట్ ఓన్లీ మై వాయిస్, ఇట్ ఈస్ ద వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ పీపుల్. కొన్ని కోట్ల మంది వీళ్ళ కర్కశమైనటువంటి అధికారం బోట్ల కింద నలిగిపోతున్నటువంటి పరిస్థితి ఈరోజు. ప్రజలారా గమనించండి, అధికారం ఇచ్చింది మీకు పగ ప్రతీకారాల కోసమా, ప్రజల మేలు కోసమా? పాలిస్తున్నారా మీరు? పాపం ఎప్పుడో ఎవరు చెప్తుంటారు రాజ్యహింస రాజ్యహింస అని. నేను ఒక వయసులో చిన్నప్పుడు నాకు అర్థమయ్యేది రాజ్యహింస ఏంది, రాజ్యం ఎందుకు హింసిస్తుంది అని. మేధావులు చెప్పేవాళ్ళు రాజ్యహింసను గురించి మాట్లాడేవాళ్ళు. నాకు అప్పుడు అంత అవగాహన ఉండేది లేదు. సిన్స్ మై అడాలసెన్స్ డేస్ ఐ యూస్ టు హియర్ రాజ్యహింస అంటే రాజ్యం ఏంది హింసించకిస్తాను అనుకునేవాడిని. పాపం అరిసి వారు చచ్చిపోయినారు, బలైపోయినారు వారు చాలామంది. రాజ్యహింస ఏంటంటే ప్రత్యక్షంగా ఈరోజు ప్రజల మీద చూస్తున్న నేను కళ్ళారా న్యాయ వ్యవస్థలో ఉన్నాను కాబట్టి, వాళ్ళ తరఫున పోరాడుతున్నాను కాబట్టి, వాళ్ళ తరఫున ఆరాటపడుతున్నాను కాబట్టి, వాళ్ళ కష్టాలు ప్రత్యక్షంగా చూస్తున్నాను కాబట్టి, ది ఇంటెన్సిటీ ఆఫ్ ది వర్డ్ రాజ్యహింస నాకు అర్థమవుతుంది, ప్రజలకు అర్థమవుతుంది. లిటరలీ ఇట్స్ నథింగ్ బట్ కాన్స్టిట్యూషనల్ బ్రేక్డౌన్, ఇట్స్ నాట్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. లా అండ్ ఆర్డర్ బ్రేక్డౌన్ కాదు, ఇది కాన్స్టిట్యూషనల్ బ్రేక్డౌన్. పోరాడతాం, దీని గురించి కూడా పోరాడతాం. శ్రీశ్రీ చెప్పినట్టు పోరాడితే పోయేది లేదు దాస్యం తప్పక. అందరికీ తెలిసి గౌరవ శ్రీశ్రీ వారు చెప్పినటువంటిది పోరాడితే పోయేది లేదు దాస్యం తప్పక అని. ఇక్కడ పోరాడితే పోయేది లేదు బాధలు తప్పక. ఒక దుర్మార్గమైనటువంటి కర్కశమైనటువంటి వ్యవస్థలో డార్క్ డేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ మై వాయిస్, గొంతుకు వినిపించలేనటువంటి ప్రజానీకం సమూహంగా వారి తరఫున మాట్లాడుతున్నా, వారి కొరకు మాట్లాడుతున్నా, వారి కష్టాలు ప్రత్యక్షంగా చూసి మాట్లాడుతున్నా, ఆవేదనతో మాట్లాడుతున్నా, వేదనతో మాట్లాడుతున్నా. ఇది నేను మాట్లాడుతున్నా. మీకు తెలిసి ఉంటుంది నాజీ జర్మనీలో ఏం జరిగిందో. గెస్టాపో అని ఒకటి ఉండేది వాళ్ళకి ఆర్గనైజేషన్, గోబల్స్ అని ఉండేవాడు ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ ఆ రోజు. అది గోబెల్స్ ప్రచారంలో ప్రపంచంలో ఒక ఒక ప్రమాణం క్రియేట్ చేశాడు. ఒక అబద్ధ ప్రచారం ఎట్టు చేయాలా, తప్పుడు ప్రచారం ఎట్టు చేయాలా అనేది గోబెల్స్ దానికి ఆద్యుడు. అటువంటి గోబెల్స్ కన్నా మించినటువంటి ప్రచార సాధనాలు వీళ్ళ చేతిలో ఉన్నాయి. గోబెల్స్కి మించినటువంటి ప్రచార సాధనాలు. గోబెల్స్ కూడా వీళ్ళ దగ్గర పాఠాలు నేర్చుకోవాలన్నా బతుకుంటే. గోబెల్స్ కూడా ఏళ్ల స్కూల్లో చేరి బతుకుంటుంటే రిఫైన్ అయ్యి ఉండేవాడు, ఇంకా డాక్టరేట్ పొంది ఉండేవాడు గోబెల్స్ కూడా. దీనికి ఆద్యుడు ఎవరయ్యా? పితామహుడు జేజే రెడ్డి కార్ నుంచి జేజే రెడ్డి కాడని దగ్గర నుంచి వారి నుంచి మొదలుపెట్టినటువంటి ప్రస్థానం. ఈనాడు అధిపతి ఆ జేజే రెడ్డిని శంకరగిరి మాన్యాలు పంపించి వారి యొక్క ఆస్తులు లాక్కొని దేశం నుంచి పారిపోయేటట్టు చేసినటువంటిది అదొక శకం. అది కొన్ని పచ్చి నిజాలు. అక్కడ నుంచి మొదలుపెట్టినటువంటి ప్రస్థానం, ప్రయాణం మీడియా ముసుగులో ఒక మాఫియా సామ్రాజ్యాన్ని స్థాపించి ఈ చీకటి వ్యాపారాలు